విశాఖ ప్రజలు, ముఖ్యంగా మన ఈస్ట్ ప్రజలు ఎవరు కూడా డబ్బుకి లొంగే వ్యక్తులు కాదు, అభిమానానికి ఆప్యాయతలకి విలువనిచ్చేవాళ్ళని తెలియాలంటే మనం అందరం కూడా తప్పకుండా వేలపూడి రామకృష్ణబాబు గారిని గెలిపించుకోవాలి. మరి అందరం సైనికుల్లా మనం ఈ 2-3 రోజులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మరి మీ అందరి అభిమానం, మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మరి ఇలాగే మనం కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. మన సంఘానికి ఏం కావాలన్నా స్థలం అయితే ఇచ్చారు ఆ ప్రభుత్వం, ఎవరు కట్టలేదు, ఇవి కట్టించుకోవాలి. ఇంకా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మన యువత అందరికీ మనం ఉద్యోగ అవకాశాలు, అటు జీవీఎంసీలో కానివ్వండి, ఇంకా వేరే ఎక్కడైనా సరే మన ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలన్నా తప్పకుండా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి. మన లంచాలు అడగరు. ఇప్పుడు ఆవిడ చెప్పారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కావాలని వెళ్తే లంచం అడిగారని. అటువంటి లంచగొండలను గెలిపించుకుని మనం ఇబ్బంది పడే కన్నా మనకి అందుబాటులో ఉండే వ్యక్తులను మనం గెలిపించుకోవాలి. ఎంయూ సత్యనారాయణ ఈరోజు ఉన్నాడు ఇక్కడ, అయినా రేపు పొద్దున్న ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇక్కడ కూర్చుంటాడేంటి, మనకు అందుబాటులో ఉంటాడేంటి, ఆ రోజు జనాల్లోకి వస్తాడేంటి. ఎంపీగా ఉన్నప్పుడే ఆయన ఎవరికి కనపడిన వ్యక్తి రేపు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్ళిపోయి ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు. ఆ గేటు ముందు ఒక వాచ్మెన్ పెట్టుకుంటాడు, ఎవరిని లోపల పంపించాలా ఎవరిని పంపించకూడదా అని. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనలోనే కొంతమంది చెప్పకూడదు, బాధ అనిపిస్తుంది, కానీ కొంతమంది మనలోనే వెన్నుపోటు పొడిచి అవతల పక్కన పక్క కాశారు, వెళ్ళి కొమ్ము కాశారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? వాళ్ళు ఏదో ఆశించి వెళ్ళారు, వాళ్ళకి 0 చుట్టాడు. అటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చిందంటే మరి ఈరోజు కులద్రోహులు కొంతమంది ఉంటారు. ఆ కులద్రోహులు తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు శిక్షిస్తాడు. మన నోట్లో మనం అర్థం కాదు, ఆ భగవంతుడు వాళ్ళు శిక్ష వేస్తాడు. అది తప్పకుండా జరుగుతుంది. ఆ విషయము మనం మంచి మనిషితో కలంషం లేకుండా ఉండే వ్యక్తులు కనుక అందరూ మనల్ని నమ్ముతున్నారు. కానీ మనలో కూడా కొంతమంది కులద్రోహులు లాంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు అనిపించే పరిస్థితి తప్పకుండా వస్తుంది. కానీ మనం మెజార్టీని చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదో మీటింగ్ అయిపోయింది కదా మాట్లాడేసరి వెళ్ళిపోయామనేది కాకుండా ఈరోజు మేము కూడా రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నాము. అక్కడ భీమిలి నియోజకవర్గంలో కూడా సేమ్ పరిస్థితి. భీమిలిలో కూడా గంటా శ్రీనివాసరావు గారిని గెలిపించడం కోసం ప్రతిరోజు ఏదో మీటింగ్కి వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా వెంకటరావు గారు కానీ నేను కానీ మీటింగ్లకు వెళ్తున్నాము. తెలిసిన వాళ్ళకి, స్నేహితులు, బంధువులు ఫోన్ చేస్తున్నాము. కంపల్సరీగా ఈసారి మన ఊరికి మనం చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని గౌరవించి, గుర్తించి, అభిమానించే వ్యక్తుల్ని మనం నెత్తి మీద పెట్టుకున్నా సరే తప్పు లేదు. మనల్ని నీచంగా చూసిన వ్యక్తుల్ని అధపాతాళాలు తొక్కవలసిన అవసరం కూడా మనకు ఉన్నది. మన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం అంటే అవతల వాడు భయపడే విధంగా చూడాలి. ఈరోజు వాళ్ళకో వీళ్ళకో భయపడడం కాదు, మనకు భయపడాలి. మనకి ముందు ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఫస్ట్ లిస్ట్లో మన పేర్లు ముందు ప్రకటించాలి. రేపు పొద్దున ఏ పార్టీ అయినా సరే మనం ఆ మాత్రం ఐక్యత చూపిస్తేనే రేపు పొద్దున్న ఎవడైనా సరే మన కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈరోజు మనం ఇంత పెద్ద సంఘం ఉంది కానీ మన సంఘ అధ్యక్షుడిని కానీ కలవరు, మన సంఘ నాయకుల దగ్గరికి రారు. ఎందుకని అంటే వాళ్ళకి మనం అంటే విడివిడిగా కనబడుతున్నాం కనుక మనం అందరం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక తాటి మీదకి వద్దాము, ఒక మంచిగా మాట్లాడుకుందాము. మన సంఘానికి ఏం కావాలో అవన్నీ కూడా మనం గెలిపించుకున్న నాయకుడి నుంచి మనం అడిగి తీసుకుని మనం డెవలప్ అవుతాము, మన సంఘాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుందామని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. తెలుగుదేశం ఒక టికెట్, నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ జనసేన ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. 2 టికెట్లు ఇచ్చిన పార్టీ కూటమి పార్టీ. నిజంగా మనం అందరం చాలా ఆలోచించాలి. అసలు వైకాపా ప్రభుత్వం అనేది, పార్టీ అనేది ఎందుకు టికెట్ ఇవ్వలేదని, కూటమి పార్టీ ఎందుకు టికెట్లు ఇచ్చానని. అంటే సామాన్యులు గుర్తించిన పార్టీ ఏదన్నదంటే కూటమి, అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. డబ్బు దాంతో ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైపాక. తెలుగుదేశం ఒక టికెట్, నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ జనసేన ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. 2 టికెట్లు ఇచ్చిన పార్టీ కూటమి పార్టీ. నిజంగా మనం అందరం
చాలా ఆలోచించాలి. అసలు వైకాపా ప్రభుత్వం అనేది పార్టీ అనేది ఎందుకు టికెట్ ఇవ్వలేదని, కూటమి పార్టీ ఎందుకు టికెట్లు ఇచ్చానని. అంటే సామాన్యులు గుర్తించిన పార్టీ ఏదన్నదంటే కూటమి, అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. డబ్బు దాంతో ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైపాక. అంత ఘోరంగా అబ్బాయి డ్రగ్స్కి చంపేశారు. కనీసం వాళ్ళకి సానుభూతి కూడా ఎవరు తెలపలేకపోయారు సార్. ఇప్పటికీ ఆ కేసుకి నేను ముందు అడిగేది కమిషనర్ ఆఫీస్కి వెళ్తే, మీరు ఎందుకు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారంటే మా బ్రదర్ని నన్ను చాలామంది ఆపేశారు. కానీ దానికి ఎప్పటికైనా యాదవ సంఘం తరఫున అబ్బాయి న్యాయం చేస్తారని, ఆ కుటుంబం న్యాయం చేస్తారు. ఇవాళ తల్లి కన్నా పెంచిన నానమ్మ పిచ్చేది అయిపోయింది. మొన్న మామయ్య గారు మీరు వచ్చినప్పుడు ఆవిడ పరిచయం చేశాను కూడా. పెంచిన తల్లి కన్నా నానమ్మ మెంటల్గా సబ్జెక్ట్ అయిపోయి అబ్బాయి కోసం చాలా ఇబ్బంది పడుతుంది. రానున్న ప్రభుత్వంలో కమిషనర్ వరకు వెళ్ళి అది యాదృచ్ఛికంగా డ్రగ్స్ మైకుల్లో జరిగిందే తప్ప మన సంఘం తరఫున వాళ్ళు నిలబడతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆల్రెడీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో మనం ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అది 7 కాన్స్టిట్యూన్సీ కలిపి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో మీటింగ్ పెట్టా. నేను ఓటు ఎప్పుడు కూడా వేయలేదు. ఈసారి 150 ఓట్లు నావే ఓన్లీ. నేను ఎక్కడెక్కడి నుంచే తీసుకొని కూడా యాడ్ చేయించి పల్లాదొరకు 40 ఛాలెంజ్ చేశాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను 198 ప్రధాన పోతున్నా ఫుల్ మెజార్టీ మీకు ఇస్తానని చెప్పి శ్రీకృష్ణుడు ఉండదా ప్రమాణ పోతుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్యత అయినటువంటి అభ్యర్థి అయిన ఎర్రగూడ రామకృష్ణబాబు గారికి చాలా పనులున్నా మన మీద విశ్వాసం, గౌరవంతో ఈ సమావేశానికి ఇచ్చేసారు. ఆయన ఒక్క నిమిషం మాట్లాడి సరిపోతాం. శివరింగ్ ఉన్నప్పుడు నాకు నా పేరు సర్వసుఖ వెంకటరమణ యాదవ్ 11వ వార్డు. అయితే నేను పక్క రాజశేఖర రెడ్డికి అభిమాని. ఫస్ట్ నుంచి మా తాతకాల నుంచి కాకినాడ తర్వాత ఇప్పటికి కూడా పార్టీకి అభిమానిగా ఉండిపోయాను. నేను కొండవైపు మార్చలేదు. నా జాతికి అన్యాయం జరిగిందని నేను బయటకు వచ్చాను. ఈరోజు ఒక వ్యక్తి మనల్ని దొన్నపోతులు గాజులతో పోల్చారు. చాలా మంది తెలియదేమో దొన్నపోతులు గాజులు కుక్కలంటే ఏ గర్భం నుంచి వచ్చాయో ఆ గర్భంలో అవి కాపలాలు చేస్తాయి. అంటే మనం కూడా మన తల్లిదండ్రుల దగ్గర, మన చెల్లెల దగ్గర, మన అక్క చెల్లెల దగ్గర పడుకుంటామని ఆ పందినా కొడుకు విమర్శించాడు. మనం అలా వ్యక్తిని మనం ఓటేసి అలా గెలుపుద్దామా? జాతికి రావాల్సిన టికెట్ ఒక డబ్బుని వ్యక్తి కొనుక్కున్నాను కనుక నేను బయటకు వచ్చి కులానికి సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చాను. నా కులానికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా నా స్థాయి శక్తుల పనిచేసి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలని, నా యాదవ్ జాతికి నిలబడి గట్టిగా పనిచేసి ఆ వ్యక్తిని గెలిపించాలని ఈరోజు బయటకు వచ్చాను. అయితే మరిదే ఎంఈవి సత్యనారాయణ గారు మనల్ని తున్నపోతులతో, కుక్కలతో, నక్కలతో పోల్చారు మన కులాన్ని. అలాగే ఒక ఎస్సీ క్యాండిడేట్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ గొల్ల కులస్తులను నమ్మలేము, వాళ్ళు మనకు ఓటేయరు అని చెప్పి ఎంఈవి సత్యనారాయణ పక్కన కూడ పెట్టుకొని మాట్లాడించిన వీడియోలు కూడా ఇంతవరకు పైన బాగా వైరల్ అయ్యి దానికి మేము ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా కులస్తులు కొంతమంది అందులో ప్యాకేజీలకి అమ్ముడిపోయి ఆ అమ్ముడిపోయిన డబ్బులు తీసుకొని వాళ్ళు చెక్కడాకుని వాళ్ళు యుద్ధాలకు కదా తిరుగుతున్నారు. మనం అలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయగలిగింది? రేపు వచ్చే ఎలక్షన్లో ఓటు ద్వారాగా ఆ డబ్బుకి అమ్ముడిపోయిన వ్యక్తులు కానీ, ఆ కొనుక్కున్న వ్యక్తికి కానీ మనం బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే మనల్ని ఈ దునపదులతో పోల్చారంటే అవి ఏం చేస్తాయి? ఏ తల్లి గర్భం నుంచి వచ్చాయో ఆ తల్లితో కాపురం చేస్తాయి. అలాగని మన తల్లితో మనం కాపురం చేస్తున్నామా? అలాగే పోల్చారు మనల్ని అంటే ఆ వ్యక్తి ఎంత దరిద్రంగా కొరకు నిజంగా
చెప్పాలంటే మనం రామసింగ్గా ఫీల్ అవ్వాలంటే ఆ 2 మాటలు మనం ఫీల్ అవ్వాలి. ఈ రోజు ఆ 2 మాటలకైనా ఆడికి ఓటేయకుండా ఏ పార్టీ అయినా మనం ఈరోజు ఎలగపూడి రామకృష్ణ బాబుకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించి అతన్ని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దయచేసి ఇందాక మన వెంకటరావు గారు చెప్పినట్టు ఇవాళ రేపు ఎల్లుంట ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎండ అనుకోకుండా, ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు 12 నెలల కన్నా ఈ ఒక్కరోజు ఎండ మన పెద్ద బాధేం కాదు. అందుకని చెప్పి మీరందరూ పూర్తి సహకారం అందించి ప్రతి ఒక్కరూ మన ఒక్క ఓటు అని ఎవరు అశ్రద్ధ చేయొద్దు. ఎటు పరిస్థితుల్లో కూడా తమ ఓటు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరితో, మన సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో ప్రతి ఒక్కరితో తెలుగుదేశం పార్టీ మధుమేలు భరత్ గారికి, ఎంఎస్ మూర్తి గారి మనవడు, మన నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారికి 3 నెంబర్ సైకిల్ గుర్తు, నాది 3వ నెంబర్ సైకిల్ గుర్తు, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి కూడా 3వ నెంబర్ సైకిల్ గుర్తు. అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అటు జగన్ రెడ్డి ఎంపీ సత్యనారాయణ మాతో మోగిపోయి అస్సాం పోయేలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై బాలయ్య. ఏమన్నా కమ్యూనిటీ